హలో హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఆఫ్టర్నూన్. ఎలా ఉన్నారు మీరందరూ? నాకు కమెంట్ చెప్పండి. నేను చాలా బాగున్నాను. సో ఫ్రెండ్స్, ఈరోజు వీడియో టైటిల్ థంబ్నెయిల్ మీకు చూస్తే అర్థమై ఉంటుంది. ఈరోజు యాక్ని ప్రాన్ స్కిన్ వాళ్ళకి ఎక్కువగా యాక్ని బ్రేక్అవుట్స్ ఉన్న వాళ్ళకి బెస్ట్ స్కిన్ కేర్ రొటీన్ షేర్ చేయబోతున్నాను. నిజమే కదా, చాలా మంది నేను స్కిన్ కేర్ రొటీన్ వీడియోస్ పెట్టినప్పుడు అక్కపోక ఎక్స్ట్రీమ్గా యాక్నీస్ ఉన్నాయి, ఎలాంటి స్కిన్ కేర్ రొటీన్ చేయాలి, ఆయిలీ స్కిన్ ఉంది, ఎలాంటి స్కిన్ కేర్ రొటీన్ ఫాలో అవ్వాలని అడుగుతూ ఉంటారు. సో వాళ్ళందరికీ గుడ్ న్యూస్ అండి. నిజమే, యాక్నీస్ ఉన్న స్కిన్ పైన స్కిన్ కేర్ రొటీన్ ఫాలో అవడం అనేది ఒక డిఫికల్ట్ టాస్క్. కాకపోతే మీరు చేసే మిస్టేక్స్ ఏంటంటే ఆ యాక్నీస్ని తగ్గించే ప్రొడక్ట్స్ని వాడకపోవడం. సో మీరు యాక్నీ బ్రేక్అవుట్స్ ఉన్నప్పుడు, యాక్నీస్ ఉన్నప్పుడు, యాక్నీ మార్క్స్ ఉన్నప్పుడు వాటిని హీల్ చేసే ప్రొడక్ట్స్ని వాడారనుకోండి, ఆటోమేటిక్గా మీ యాక్నీస్ అనేవి తగ్గిపోయి 12 డేస్లో ఆర్ 14 డేస్లో 2 వీక్స్లో మీకు రిజల్ట్ అనేది తెలుస్తుంది అనమాట. సో అలాంటి సర్చింగ్లో ఉన్న వాళ్ళకి సూపర్గా యూజ్ అయ్యే వీడియో ఈరోజు చూడబోతాం అనమాట. సో ఫస్ట్ థింగ్, స్కిన్ కేర్ రొటీన్ అనేది మనం 5 స్టెప్స్తో చేస్తామండి. క్లెన్జింగ్, టోనింగ్, మాయిశ్చరైజింగ్, ఫేస్ ప్యాక్ ఉంటుంది, అలాగే లైక్ డబుల్ క్లెన్జింగ్ ఉంటుంది అనమాట. సో ఈ స్కిన్ కేర్ రొటీన్ మనం డబుల్ క్లెన్స్ చేస్తాం అనమాట. 2 టైమ్ క్లెన్జింగ్ చేస్తాం, టోనింగ్ చేస్తాం, ఫేస్ ప్యాక్ అప్లై చేస్తాం, మాయిశ్చరైజర్ అప్లై చేస్తాం. ఈ 5 కలిపి ఒక స్కిన్ కేర్ రొటీన్ అనమాట. సో ఇక్కడ నేను #యాక్ని బర్స్ట్ విత్ రిచ్ ఫీల్ అనమాట. సో ఈ ప్రోడక్ట్స్ చేయబోతాను. ఈ ప్రోడక్ట్స్ మీకు రిచ్ ఫీల్లో న్యూగా లాంచ్ అయింది క్యాలెండులా రేంజ్. ఈ క్యాలెండులా రేంజ్ని స్పెషల్గా యాక్ని ప్రాన్ స్కిన్ కోసం, యాక్ని బ్రేక్అవుట్స్ కోసం, యాక్నీస్తో ఫేస్ అయ్యే ప్రాబ్లమ్స్ కోసం లాంచ్ చేశారు. చాలా బాగా పనిచేస్తుంది, ఎందుకంటే నేను ఆల్రెడీ లాస్ట్ 1 వీక్ నుంచి వాడుతా ఉన్నాను. రిజల్ట్ మీ ముందు ఉండింది. నాకు ఈ మధ్య ఇక్కడ ఒకటి పింపుల్స్ ఎక్కువ ఉండేవి అనమాట. సో ఇది ఇంకా ఎక్స్ట్రీమ్ పింపుల్స్ ఉన్న వాళ్ళకైతే సూపర్గా పనిచేస్తుంది. సో ఈ స్కిన్ కేర్ రొటీన్ నేను డివైడ్ చేస్తాను 5 పార్ట్స్లో. సో ఫస్ట్ స్టెప్ వచ్చేసి నేను చేస్తాను క్లెన్జింగ్. సో ఇక్కడ క్లెన్జింగ్ చేయడానికి నేను యూజ్ చేస్తున్నాను రిచ్ ఫీల్ న్యాచురల్స్ క్యాలెండులా యాంటీ యాక్ని సోప్ని. సో ఇది ఫార్ములేటెడ్ బై ఇండియా లీడింగ్ బ్యూటీ ఫిజిషియన్. సో మన మేడ్ ఇన్ ఇండియా ప్రోడక్ట్ అనమాట. సో ఇక్కడ నేను ఈ సోప్ ఓపెన్ చేస్తే వచ్చేసి మీకు ఇలా ఉంటుందండి. ఈ సోప్ మెయిన్గా ఎక్స్ట్రీమ్ ఆయిలీ స్కిన్ ఉన్న వాళ్ళకి వాళ్ళ ఫేస్ని క్లెన్స్ చేస్తుంది. మీ స్కిన్ ఈ సోప్లో ఉన్న యాంటీ బ్యాక్టీరియల్ గుణాల వల్ల మీ స్కిన్ పైన ఉన్న యాక్నీస్ తగ్గే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి అనమాట. సో ఏం లేదండి, సోప్ని వెట్ చేసేయండి, చేతిలోకి రాసేసుకోండి, నురుగా వస్తుంది కదా. సో నురుగా వచ్చాక ఈ సబ్బుని ఎంచక్క మన ఫేస్ పైన అప్లై చేయాలి. అప్లై చేసి ఒక 2 నుంచి 3 నిమిషాలు ఉంచుకోండి. ఆ తర్వాత కోల్డ్ వాటర్ తోటి వాష్ చేయండి. దాట్స్ ఇట్. చాలా ఫ్రెష్ ఫీలింగ్ కలుగుతుంది. సో నేను డబుల్ క్లెన్జింగ్ అని చెప్పాను కదా. సో డబుల్ క్లెన్జింగ్లో సెకండ్ క్లెన్జింగ్ మెథడ్ ఉంటుంది. సో సెకండ్ క్లెన్జింగ్లో నేను యూజ్ చేస్తున్నాను ఫేస్ వాష్. సో ఈ ఫేస్ వాష్ వచ్చేసి రిచ్ ఫీల్ న్యాచురల్స్ క్యాలెండులా యాంటీ యాక్ని ఫేస్ వాష్ అనమాట. సో ఇవన్నీ యాంటీ యాక్ని ప్రొడక్ట్స్ అనమాట. సో ఇది డబుల్ క్లెన్స్లో ఈ ఫేస్ వాష్ మనం యూజ్ చేయాలన్నమాట. సో ఫేస్ వాష్ వచ్చేసి మీకు జెల్ ఫామ్లో ఉంటుంది, ఇలాంటి ప్యాకేజింగ్లో ఉంటుంది. మీ స్కిన్ పైన జెంటిల్గా ఉంటుంది, డీప్గా క్లెన్స్ చేస్తుంది, రిఫ్రెష్ చేస్తుంది మీ స్కిన్ని. కొంత ఫేస్ వాష్ని చేతుల్లో తీసుకోండి, మంచిగా నురుగా వచ్చేదాకా చేతుల్లో రుద్దండి. ఫామ్ వచ్చిందా, స్కిన్ పైన మసాజ్ చేయండి. 2 to 3 minutes మసాజ్ చేసి ఆ తర్వాత కోల్డ్ వాటర్ తోటి వాష్ చేయండి. నేను ఇక్కడ స్పాంజ్ తోటి వాష్ చేస్తున్నాను. ఎవ్రీ టైం లేచి క్లీన్ చేయడం కష్టం కాబట్టి కోల్డ్ వాటర్ తోటి వాష్ చేసేయండి, ఫేస్ని వెట్ చేసుకోండి. దాట్స్ ఇట్. మీ ఫేస్ మీకు చాలా రీఫ్రెషింగ్గా అనిపిస్తూ ఉంటుంది. క్లెన్జింగ్ అయిపోయింది. నెక్స్ట్ స్టెప్ మనం పెట్టుకుంటాం టోనర్. క్లెన్జింగ్ తర్వాత టోనర్ వస్తుంది. సో నెక్స్ట్ స్టెప్లో నేను పెట్టుకుంటా ఉన్నాను టోనర్ అనేది ఫేస్ వాష్ చేశాక కంపల్సరీ మీరు పెట్టుకోవాలి. ఎందుకంటే ఓపెన్ అయిన పోర్స్ అనేవి వాటిని టోనర్ అనేది షెడ్ చేస్తుంది. అప్పుడే బయట నుంచి వచ్చే దుమ్ము ధూళి అనేది మీ స్కిన్ లోపలికి పోకుండా ప్రొటెక్షన్ అనేది ఉంటుంది అనమాట. లేకపోతే దుమ్ము ధూళి లోపలికి వెళ్ళి ఇంకా బ్లాక్ హెడ్స్, వైట్ హెడ్స్, పింపుల్ బ్రేక్అవుట్స్ ఎక్కువ అయిపోతాయి అనమాట. సో ఇక్కడ నేను టోనర్గా యూజ్ చేస్తున్నాను రిచ్ ఫీల్ న్యాచురల్స్ టోనర్ అనమాట. సో ఇదేంటంటే క్యాలెండులా రివిటలైజింగ్ స్కిన్ టోనర్ అనమాట. సో ఈ టోనర్ వచ్చేసి మనకి ఇలాంటి ప్యాకేజింగ్లో ఉంటుంది. హ్యూమిడిటీ ఉన్న క్లైమేట్లో టోనర్ కంపల్సరీగా మనం పెట్టుకోవాలన్నమాట. సో చాలా సింపుల్ అండి. దీన్ని మీరు స్ప్రే చేసుకోవచ్చు, లేకపోతే ఒక కాటన్ ప్యాడ్ పైన తీసుకొని మనం ప్యాడ్ ట్రై చేసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ నేనైతే ఒక కాటన్ ప్యాడ్ తీసుకున్నాను, టోనర్ తీసుకున్నాను, మంచి పింక్ కలర్లో ఉంటుంది టోనర్. సో తర్వాత దీన్ని ఫేస్ పైన మొత్తం అప్లై చేస్తూ ఉన్నాను. లైక్ గట్టిగా కాకుండా మెల్లమెల్లగా ప్యాడ్ ఇట్లా డ్యామ్ చేసుకుంటూ పెట్టుకోవచ్చు, లేకపోతే ఇట్లా మనం అప్లై చేయండి. సో ఇట్లా అప్లై చేసి ఒక 2 minutes వదిలేసేయండి.
టోనర్ మొత్తం మీ స్కిన్లోకి వెళ్ళిపోతుంది, మీ ఓపెన్ పోర్స్ని షెడ్ చేస్తుంది, మీ స్కిన్ యొక్క పిహెచ్ని బ్యాలెన్స్ చేస్తుంది. సో సూపర్గా పనిచేస్తుంది. మీరు టోనర్ని మ్యాక్సిమం 3 times పెట్టుకోండి, అట్లీస్ట్ ఒకసారి అయితే ఖచ్చితంగా పెట్టుకోవాలి. సో నెక్స్ట్ స్టెప్ వచ్చేసి యాంటీ యాక్ని ఫేస్ మాస్క్. సో యాక్నీస్ ఉన్నాయి కాబట్టి వాటిని ట్రీట్ చేయాలంటే ముందు ఫేస్ మాస్క్ అనేది పెట్టుకోవాలి. సో ఇక్కడ మీరు నార్మల్గా డైలీ అయితే డబుల్ క్లెన్స్ చేసి టోనర్ పెట్టుకొని మాయిశ్చరైజర్ పెట్టుకోండి. వీక్లీ ట్వైస్ ఖచ్చితంగా మీరు ఫేస్ ప్యాక్ అనేది పెట్టుకోవాలన్నమాట. సో ఇక్కడ నేను ఫేస్ ప్యాక్ వీక్లీ ట్వైస్ పెట్టుకుంటాను, మీకు అదే సజెస్ట్ చేస్తాను. సో ఈ ఫేస్ ప్యాక్ వచ్చేసి మనకి రిచ్ ఫీల్ నుంచి క్యాలెండులా యాంటీ బ్లెమిషెస్ యాంటీ యాక్ని ఫేస్ ప్యాక్ అన్నమాట. ఇలా పౌడరీ ఫామ్లో ఉంటుంది, మనకి ఒక ఏమంటారు మడ్ ప్యాక్ లాగా పౌడరీ ఫామ్లో ఉంటుంది. దీన్ని మీరు చిల్డ్గా ఉన్న రోజ్ వాటర్ తోటి, ఫ్రిడ్జ్లో పెట్టిన చల్లగా ఉన్న రోజ్ వాటర్ తోటి ఎంచక బాగా మిక్స్ చేసుకొని ఫేస్ పైన అప్లై చేయండి. దీనిలో యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు ఉంటాయి, సబ్బులో కూడా యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు ఉంటాయి. వల్ల మీ పింపుల్ యొక్క ఇన్ఫెక్షన్ అనేది స్ప్రెడ్ అవ్వకుండా ఉంటుందన్నమాట. సో ఏముందండి, ఎంచక మీ ఫేస్ పైన కలుపుకున్న మిశ్రమాన్ని అంటే ఫేస్ ప్యాక్ యొక్క మిక్స్ని అప్లై చేయండి. ఈవెన్గా అప్లై చేసి ఎంచక్క 30 నిమిషాలు పెట్టుకోండి. ఈ 30 నిమిషాలు మీకు నచ్చిన పనులు మీరు చేసుకోండి, మాట్లాడడం నవ్వడం లాంటివి కాకుండా. సో ఆ తర్వాత దీన్ని వాష్ చేయండి కోల్డ్ వాటర్ తోటి. యాక్నీస్ వల్ల వచ్చే బ్యాక్టీరియాని ఇది క్లెన్స్ చేస్తూ ఉంటుంది మెయిన్గా. సో అందుకని చెప్పేసి మీ ఫేస్ పైన ఉన్న యాక్నీస్ కానివ్వండి, యాక్నీ మార్క్స్ కానివ్వండి, చాలా వరకు తగ్గిపోయే అవకాశం ఉంటుంది అనమాట. సో లాస్ట్ బట్ నాట్ లీస్ట్ స్టెప్ మీరు అప్లై చేయాలి మాయిశ్చరైజర్. ఏ సీజన్ అయినా కానీ మాయిశ్చరైజర్ కంపల్సరీ. మీ స్కిన్ కేర్ రొటీన్ మీరు కంప్లీట్ చేయాలంటే మాయిశ్చరైజర్ అనేది లాస్ట్ స్టెప్ అనమాట. సో ఇక్కడ నా స్కిన్ నేను మాయిశ్చరైజర్ చేయడానికి వాడుతున్నాను రిచ్ ఫీల్ యొక్క యాంటీ బ్లెమిషెస్ క్రీమ్ అనమాట. సో ఇది ఒక లైట్ మాయిశ్చరైజర్ లాగా పనికొస్తుంది. మీ ఫేస్ పైన ఉన్న బ్లెమిషెస్ని తగ్గిస్తుంది, డార్క్ స్పాట్స్ని తగ్గిస్తుంది, కాంప్లెక్షన్ని బ్రైటన్ అప్ చేస్తుంది. దీన్ని మీరు మీ ఫింగర్ టిప్స్ పైన తీసుకొని క్రీమ్ని ఫేస్ పైన మసాజ్ చేయాలి. ఇది వీక్లీ ప్యాంపరింగ్ అనమాట. ఈ టోటల్ సెషన్ని మీరు డైలీ యూజ్ చేస్తూ ఉంటే మీకు మంచి రిజల్ట్ అనేది కంపల్సరీ. సో ఇదండి, చాలా సింపుల్ స్టెప్స్ని మార్చి మీరు మీ స్కిన్ని యాక్ని ప్రోన్ స్కిన్ నుంచి నార్మల్ స్కిన్ లాగా మార్చుకోవచ్చండి. ఈ ప్రోడక్ట్స్ అయితే చాలా బాగా యూజ్ అయ్యాయి, మంచి టాక్ కూడా ఉంది. సో నేను ట్రై చేశాను, మీతో షేర్ చేస్తాను. ఎవరికైనా కావాలంటే బై చేయండి. బై చేయాలనుకుంటే డిస్కౌంట్ నేను లింక్స్ ఇస్తాను. August 28కి 50% ఆఫ్ వీటిపైన రన్ అవుతుంది. సో మీరు ఎవరైనా కొనాలి అనుకుంటే మీకు ఆఫ్ రేట్కి ప్రొడక్ట్స్ అనేవి వస్తాయి. సో డిస్కౌంట్ లింక్ ఉంటే ఖచ్చితంగా చెక్ చేయండి. మీరు ఒక విషయం గుర్తుంచుకోవాలి, మీ స్కిన్ ఆయిలీ అయినప్పుడు మీ స్కిన్ నీడ్ని బట్టి ఆయిలీ స్కిన్ ప్రొడక్ట్స్ వాడండి. మీ స్కిన్ డ్రై అయినప్పుడు డ్రై స్కిన్ ప్రొడక్ట్స్ని వాడండి. అలాంటప్పుడు యాక్ని ప్రాన్ స్కిన్కి యాక్ని ప్రాన్ స్కిన్ ప్రొడక్ట్స్ మాత్రమే వాడాలి. అంటే యాంటీ యాక్ని ప్రొడక్ట్స్ని వాడండి. అప్పుడే కదా స్కిన్ అనేది హీల్ అయిపోయి మళ్ళీ నార్మల్ స్కిన్ లాగా అయిపోతుంది. అలాగే రిచ్ ఫీల్ న్యాచురల్స్లో మనకి ఫేషియల్ కిట్ కూడా ఉండేదండి. సో ఇది గోల్డ్ ఫేషియల్ కిట్ అనమాట. 5 steps రిజ్యూమ్ ఉంటుంది, లైక్ DIY ఫేషియల్ కిట్ లాగా అనమాట. సో దీనిలో మీకు క్లెన్జింగ్ ఉంటుంది, స్క్రబ్బింగ్ ఉంటుంది, ప్యాక్ ఉంటుంది, మసాజ్ క్రీమ్ ఉంటుంది, మసాజ్ జెల్ ఉంటుంది. సో 5 స్టెప్స్లో ఇలా ఉంటుంది. సో దీనిపైన రివ్యూ కావాలంటే కమెంట్లో తెలియచేయండి. నేను ఇంకా వెరీ మచ్ ఎక్సైటెడ్గా ఉన్నాను, ఎందుకంటే గోల్డ్ ఫేషియల్ కిట్ కదా, దీని రివ్యూస్ చాలా బాగున్నాయి. సో రివ్యూస్ నేను తీసుకున్నాను. సో ఫ్రెండ్స్, ఇప్పుడు నేను చూపించబోయిన యాంటీ యాక్ని ప్రొడక్ట్స్ని రిచ్ ఫీల్ న్యాచురల్స్ నుంచి యాంటీ యాక్ని ప్రొడక్ట్స్ మీరు బ్యాచ్ చేయాలంటే డిస్కౌంట్ లింక్ ఉంది. 50% ఆఫ్ ఆన్ 28th August రన్ అవుతుంది. 24 hours మాత్రమే ఈ సేల్. ఖచ్చితంగా హరీ అప్ అండి, ఎవరైనా కావాలంటే మీరు బై చేయొచ్చు. అలాగే ఈ వీడియో నేను ఇక్కడితో ఎండ్ చేస్తా ఉన్నాను. వస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. నేను కలుస్తాను మరొక వీడియోలో. అంతవరకు బాయ్ బాయ్, టాటా, టేక్ కేర్.